Hello, Masters. Namaste. Welcome to a fabulous 14th day as a part of 21 days. Uh, as we are doing every seventh day, we are inviting masters across the globe. So we have two masters today. One is Shivam Ananda Vihari, and the second one is Karuna Mashetti. We are glad they accepted our invitation and here to share their wisdom. And Karuna is also a singer, so she will be singing for us to do meditation. So we will do 15 minutes of meditation. Am I right? And then we'll start the program. Okay, over to you, Karuna. Are you ready? Yes. Can you hear me well? Yes. Welcome, Masters. Thank you for joining. Um, I'm Karuna. I live in Atlanta. I work as a software engineer. Um, I started meditating from past 4 years, and I found immense benefits. It brought so many changes in my physical health, mental health, and emotional health. So sorry to interrupt you, Karuna. So we have planned that after meditation we will introduce you. So yeah, So continue. I request you all close your eyes, Masters, sit comfortably, and clasp your fingers. And while I glorify Lord consciousness, you please be with your breath and listen to my music. I hope it helps you. Let's get into it. అనురేను పరిపూర్ణమైన రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము వేదాంతవేత్తలెల్ల వెదకేటి రూపము ఆదినంత్యము లేని ఆ రూపము వేదాంతవేత్తలెల్ల వెదకేటి రూపము ఆదినంత్యము లేని ఆ రూపము పాదుగ యోగీంద్రులు భావించు రూపము పాదుగ యోగీంద్రులు భావించు రూపము ఈ దశ నిధివో కోనేటిదరి రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము పాలజల నిధిలోన పవలించే రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము పాలజల నిధిలోన పవలించే రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైనది శేషగిరి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రాకు మీది కొన రూపము ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రాకు మీది కొన రూపము మంచి పరబ్రహ్మమై మము నేలిన రూపము మంచి పరబ్రహ్మమై మము నేలిన రూపము ఎంచగ శ్రీ వెంకటాద్రి నిదే రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీ
with your breath, masters. Be with your breath. నీ నామమే మాకు నిధియు నిదానం, నీ నామమే మాకు నిధియు నిదానం, నీ నామమే ఆత్మ నిదానాంజనము, నీ నామమే మాకు నిధియు నిదానం, నీ నామమే ఆత్మ నిదానాంజనము, నీ నామమే మాకు నిధియు నిదానం. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన, నీ నామమే మాకు నిధియు నిదానం, నీ నామమే ఆత్మ నిదానాంజనము. నమో నమో శ్రీధర, నమో హృషికేశ, నమో పద్మనాభ, నమో దామోదర, నమో నమో శ్రీధర, నమో హృషికేశ, నమో పద్మనాభ, నమో దామోదర, నమో సంకర్షణ, నమో వాసుదేవ, నమో సంకర్షణ, నమో వాసుదేవ, నమో ప్రద్యుమ్నతే, నమో అనిరుద్ధ, నమో ప్రద్యుమ్నతే, నమో అనిరుద్ధ, నీ నామమే మాకు నిధియు నిదానం, నీ నామమే ఆత్మ నిదానాంజనము. నమో పురుషోత్తమ, నమో అదోక్షజ, నమో నారసింహ, నమోస్తు అచ్యుత, నమో పురుషోత్తమ, నమో అదోక్షజ, నమో నారసింహ, నమోస్తు అచ్యుత, నమో జనార్దన, నమోస్తు ఉపేంద్ర, నమో జనార్దన, నమోస్తు ఉపేంద్ర, నమో శ్రీ వెంకటేశ, నమో శ్రీకృష్ణ, నమో శ్రీ వెంకటేశ, నమో శ్రీకృష్ణ, నీ నామమే మాకు నిధియు నిదానం, నీ నామమే ఆత్మ నిదానాంజనము, నీ నామమే మాకు నిధియు నిదానం, నీ నామమే ఆత్మ నిదానాంజనము, ఆత్మ నిదానాంజనము. Be with your breath, masters. Let's connect to Lord Sri Rama consciousness. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము, భక్తితో సేవించెడి లక్ష్మణుని ప్రేమ ధన్యము, పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము, భక్తి
భక్తితో సేవించెడి లక్ష్మణుని ప్రేమ ధన్యము. పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము. నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము. నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము. రేగు పండ్లు తినిపించిన శబరిమాత ధన్యము. రేగు పండ్లు తినిపించిన శబరిమాత ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. ఆశీస్సులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము. అభినందనలందుకొన్న కోతి మూక ధన్యము. ఆశీస్సులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము. అభినందనలందుకొన్న కోతి మూక ధన్యము. వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము. వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము. శరణాగతుడైన విభీషణుడెంతో ధన్యము. శరణాగతుడైన విభీషణుడెంతో ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. మధురాతి మధురము రెండక్షరముల నామము. మహిమాన్వితమైనది శ్రీరామ నామ మంత్రము. మధురాతి మధురము రెండక్షరముల నామము. మహిమాన్వితమైనది శ్రీరామ నామ మంత్రము. సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము. సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము. భక్తి ముక్తిదాయకము శ్రీరాముని భజనము. భక్తి ముక్తిదాయకము శ్రీరాముని భజనము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. Be with your breath, masters. ఇందరికీ అభయం బూలిచ్చుచే కందువగు మంచి బంగారు చే. ఇందరికీ అభయం బూలిచ్చుచే కందువగు మంచి బంగారు చే. ఇందరికీ అభయం బూలిచ్చుచే వెలలేని వేదములు వెదికి తెచ్చినాచి. చిలుకు గుప్పలి క్రింద చేర్చుచి. వెలలేని వేదములు వెదికి తెచ్చినాచి. చిలుకు గుప్పలి క్రింద చేర్చుచి. కలికియగు భూకాంత కౌగిలించినాచి. వలనైనా కొనుగోల వాడిచి. ఇందరికీ అభయం బూలిచ్చుచే కందువగు మంచి బంగారు చే. ఇందరికీ అభయం బూలిచ్చుచే తనివోక బలిచేత దానమడిగినాచి. వనరంగము దానముసగుచి. తనివోక బలిచేత దానమడిగినాచి. వనరంగము దానముసగుచి. మునసి జలనిధియమ్ము మునకు తెచ్చినాచి. ఎనయనాగేలు ధరించుచి. ఇందరికీ అభయం బూలిచ్చుచి
కందువగు మంచి బంగారుచి ఇందరికీ అభయంబులిచ్చుచి పురసతుల మానములు పొల్లసేసినచి తురగంబు బరపేడి దొడ్డచి పురసతుల మానములు పొల్లసేసినచి తురగంబు దరపేడి దొడ్డచి తిరువెంకటాచలాధీశుడై మోక్షంబు తెరవు ప్రాణులకెల్ల తెలిపెడిచి ఇందరికీ అభయంబులిచ్చుచి కందువగు మంచి బంగారుచి ఇందరికీ అభయంబులిచ్చుచి ఇందరికీ అభయంబులిచ్చుచి. Thank you, masters. Over to you, Lavanya. Masters, gently relax and slowly come back to your physical senses. And when you are ready, gently place your palms on your eyes. 5, 4, 3, 2, 1, 0. Thank you. Hope you had a wonderful meditation. Very special today. Live singing. Yes. Thank you, Karuna. It was very wonderful. Thank you. So, as per the schedule, Beautiful singing, Karuna. Thank you so much. Thank you, Sirisha. Deepa, Deepa, are you there? Maybe she's on mute. She can mute. Yeah, can you hear me? Yes, Yes. yes. Now you can hear. Yeah, that was wonderful, Karuna Garu. Thank you so very much. That was really amazing singing, and thank you so much for that wonderful meditation session. It would be my honor to introduce you to Thank all you, of madam. us. Again, as she mentioned, her name is Karuna Mashetty, and she lives in Atlanta with her family, and she is also a software engineer by profession. And Karuna Madam was introduced to meditation by her friend in December 2020. And since then, she has been meditating daily and made it a part of her routine. And this has led to significant personal and professional growth for her. And meditation has helped her to overcome so many health challenges and has allowed her to discover the true happiness in life. And she says that this practice has transformed her perspective and brought her closer to friends and family. And she is driven by the immense joy meditation has brought her, and she's began to share this practice with her friends and family. And she she does read a lot of spiritual literature and participates in Sajna Sankhya, and it has helped move from body consciousness to soul consciousness. Thank you so much. That's very inspiring. Thank you. Thank you. Yeah, Karuna, share your experience. This is your time. Yeah. So, as you rightly heard about my introduction, as you all, yeah, I got into this path 4 years ago, and there's an organization called Buddha CEO. They conduct 40 days meditation classes, and I did 4 to 5 sessions of those 40-day meditation, and that significantly changed my perspective. I should say it's a complete flip in every aspect of my life, personal, professional, and in my physical, mental, emotional health, even intellectual abilities also. So it has reprogrammed meditating every day
has brought my monkey mind, to calm down, and it slowly reprogrammed my limiting beliefs that have been ingrained in my subconscious for a long time. So once I got to the neutral state, I understood that there is only a joy. The misery that we all create is because of our own thinking and our own negative patterns and negative emotions. And yes, meditation has aided me in this revelation, in this great revelation. And since then, I introduced this practice to my mother first and foremost. She never used to, it's always her way or highway. She was like that. But once I slowly, persuaded her to this path, she got into it, and I'm so happy. And she could get rid of her upper back pain and migraine and headache and all that. And now, once in a while, I skip, but she does not. So it gives me a lot of happiness. And yes, change should start from the family, as they always say that, right? And now that I largely remain in observer state now throughout my conscious hours in day to day. I observe everything, whatever is happening with people, with my fate, with circumstances, with everything, even the wars that happen around the world. Everything, I'm just observing it. Earlier, I used to get affected. For example, there is a news today that there is an avalanche in Kerala, Wayanad. 100 people, had 100 people got lost. So it used to hurt me earlier. It used to make me sad. But now I'm observing everything. This observation is right. There's a separation from observation, and then the way I don't get it affected. So this has helped a lot. I mean, there's this tremendous improvement in my health challenges also. Even my doctors are surprised. They just say, I don't know how we are able to function with these reports and lab numbers and all that, but they say whatever it is, continue with your holistic practice. That is whatever you are doing, just live happily is what they say. So I stand as a great testimony with all this proven results and experiences and understanding. So, and then I did a program with Dr. GK sir, Dr. Gopal Krishna sir, spiritual tablets. He told me categorically that I should get into any form of arts. So then I took to acrylic painting. I kind of did painting for last 6 months, and then I slowly got into music also. Then I got interest in practicing ragas and learning Annamaya Kirtanas. I spent 35 to 40 minutes every day to pick up a song and practice it like 5 to 10 times every day. It has opened up my vocal cords. Earlier, I was not this articulate enough. I used to be very scared to talk in front of people, but it has brought in a lot of change. So I can see that because there's no negative patterns in my mental space now. I'm not. I hardly get any anger, guilt, resentment, and all those negative thinking. No, if I cannot be in positive state in a particular situation, I try to be in neutral state at least. So all this is very much helping me. And I read Biology of Belief, You Are the Placebo, Becoming Supernatural, and Louise Hay books. And all these taught us, right? All these reveal us great mysterious thing, actually, how our thought patterns and emotional patterns are affecting our life in every which way. So once I read all these books, it was a great revelation once again. Whatever we absorb is only getting strengthened through this literature in my mind. So whomever I meet, I convey the same thing. So and I'm happy, my family is happy, and everything. And I don't have any complaints now. Earlier it used to be why me all the time, and now I just say why not me for any problem that comes my way. That's it. Thank you for patiently listening my story to my story. It's a great Thank you inspiration. for sharing. So many people will get connected to you, whatever you said. And what are the services you are currently doing, if I may ask? There's a PSSM chapter in Atlanta. I actively engage with every event that happen here. Every time there's a senior master, whoever visits us internationally to Atlanta, we host them. We make an event,
and there are 10 hands to make an event successful, and that one hand will be definitely mine. So I do everything from admin work to food coordination to every activity that I can think of at that point of time. And we have a PSSM office in Atlanta. Every Sunday evening, 4 to 6 p.m., we have 1 hour meditation followed by 1 hour Sajjana Sangatya. And then we talk about the activities that we want to take up in the next 1 or 2 months. So that, we get together and we plan about it, we coordinate, and all these activities we are doing, and I'm one among them. And it's a lot of healthy humor whenever we meet. There is no what do you say, there is no, in Telugu we say, right, there is no deshajalu, like everyone is at equal age, everyone is like, there's no such, there are no barriers at all. We connect so well with each other, and there's a lot of humor, and it's a constructive humor and constructive feedback, constructive talk, empowering talks. So I wouldn't miss that opportunity meeting PSSM folks every Sunday evening. Even if there's a party, I fight with my family. I'm not attending that party. I mean, if there's party on Saturday, I'll definitely go, but on Sunday, I wouldn't miss. So I'm happy with that. So we are, yeah, that's all, Lavanya. Yeah. It's We- not we- all Karuna, it's great work and Thank great you. journey. And yes, I started my journey with the 40 days of Buddha CEO, and you did Yes. 4 of that 40 days. So that is Not just 4, 5 to 6 sessions 5 of to 40 6 days. of 40 days. So it's such a great journey, and Yeah. so you are so clear with your transformation, and you're explaining it well. And I hope so many of us in the group right now, and also in the who watches in YouTube, will get connected to you, and get connected to your consciousness and experiences. And Thank you. I hope, yeah, in Tennessee also we have such a meditation center. So every week, frequently we meet and share and do some productive works here. I hope it will come very soon. Thank you so much, Karuna. Thank you Yeah. for accepting and coming and singing songs. I hope at the end of the session we'll hope to hear one more song. Okay, sure. I can do that. Yeah. Thank you so Thank you. much. And now our next master, Shivam, and whom Sirisha will be introducing. Yeah, Sirisha. Oh, you are on mute. Sorry. Namaste, Master Shivam. Thanks for joining our session today. Little bit about you. It's a lot, but in short words. Like in 2009, Master Shivam was introduced to meditation while traveling on a city bus. Over the following year, Master Shivam organized classes to teach meditation to students. He co-founded a newspaper named Dhyana Vidyarthi and established a spiritual trekking club. Master Shivam organized numerous trekking activities across Andhra Pradesh, Telangana, and Karnataka, and including spiritual tours to Himalayas too. He also founded Divya Vidya Foundation dedicated to promoting meditation among students. Master Shivam produced the Dhyanodayam documentary series comprising approximately 35 films documenting the biographies of pyramid masters. In 2019, recognizing the need for a documentary on Patriji, Master Shivam began serving as both the writer and director for Patriji films. That's so good to know about you, Master Shivam. Can you please share some of your experiences? Thank you, Sirisha. థ్యాంక్ యూ శిరీష గారు. అంటే నేను నా ఇంగ్లీష్ అంత బాగుండదు. నేను ఇంగ్లీష్లో మాడితే మీరు ఇంగ్లీష్ మర్చిపోతారు కాబట్టి నేను తెలుగుకే స్టిక్ అయ్యాను ఉంటాను. సో యా, ఇప్పుడు తెలుగు అంటే తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు ఈ సెషన్లో? ఒక్కడు ఉన్నారండి. ఒక్కరు. దీపం. అవునా? ఓకే ఓకే. సో యా, ట్రాన్స్లేట్ చేస్తే Sure, బెటర్. sure. I can translate Shivam. ట్రాన్స్లేట్ చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా లావణ్య గారికి థ్యాంక్ యూ సో నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఎస్, మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఇలాంటి ఒక ఏమంటారు, ఒక
ఒక పాత్లో ఉన్నందుకు అండ్ ఈ పాత్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నందుకు మీ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఈ రోజు సెషన్లో కొత్తగా వచ్చిన వాళ్ళు Who are like new to this session? మెనీ పీపుల్? అంటే ఈ Pretty సెషన్ much ఆల్మోస్ట్ everyone, I అందరు కూడా బిగినర్స్ కోసమే అండి. 21 days పెట్టాము. అవునా? ఓకే, వెరీ గుడ్. సో సో లెట్స్ నాకు 10 minutes ఉందండి టైం, 15 minutes? మీదే అండి time. There is no whatever you feel like you take it. So yeah, Thank you so much. every 30 seconds, whenever you stop for 1 or 2 sentences, I will continue explaining to షూర్ Deepa. తప్పకుండా, ఖచ్చితంగా. ఎస్ నా పేరు శివం ఆనంద విహారి అండ్ యాక్చువల్లీ నా బర్త్ నేమ్ వచ్చేసి వెంకట్ అనమాట. సో నేను నా పేరుని మార్చుకున్నాను. ఎప్పుడు నేను మార్చుకున్నాను అంటే ఆఫ్టర్ ఒక 11 days కంటిన్యూస్ మెడిటేషన్ తర్వాత, సో మెడిటేషన్ నుంచి బయటకు వచ్చాక నన్ను ఎవరో నా పేరు అడిగారు. నా పేరు అడిగితే ఆల్మోస్ట్ ఒక 10 to 20 seconds పట్టింది నా పేరు నేను గుర్తు తెచ్చుకోవడానికి. సో నా సెల్ఫ్ని, నా ఐడెంటిటీని గుర్తు తెచ్చుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. సో అప్పుడు అర్థమైంది ఆ పాత మనిషి ఇంకా లేడు అని. సో దెన్ ఐ రియలైజ్ దెర్ ఈస్ నో దట్ ఓల్డ్ గై. ఎవరైతే చిన్నప్పటి నుంచి వెంకట్ అనే పేరుతో పిలుస్తూ వచ్చారో ఆ వెంకట్ లేడు అనే విషయం నాకు అర్థమైంది. సో దెన్ ఐ చేంజ్ ఇన్ మై నేమ్ యాజ్ శివం ఆనంద విహారి. దిస్ ఇస్ శివం ఆనంద విహారి ఈజ్ ఎ న్యూ గై. So when I first started my meditation, after some days, I mean, my name is Venkat to begin with, and then when I started meditating, and then when somebody called me Venkat, I couldn't believe myself. I mean, I couldn't respond. And then what I noticed is, all along these days, you know, I've been pronounced as Venkat, but I want to go by the name with Shivam Anand Vihari. So yeah. సో సో నా జర్నీ 2009లో స్టార్ట్ అయింది. సో నా ఏజ్ ఐ థింక్ 22-23 years అప్పుడు. సో ఉన్నప్పుడు సో అందరిలాగానే ఆ యంగ్స్టర్స్ అందరిలాగానే నేను చాలా కన్ఫ్యూజ్డ్గా అయినా అనమాట. చాలా కన్ఫ్యూజన్ ఉండేది నాకు. ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్ కాదు. సో కంఫర్ట్స్ చూడాలా, లేకపోతే మన నిజం వైపు నిలబడాలి. చాలా క్వశ్చన్స్ ఉండేవి, చాలా కన్ఫ్యూజన్ ఉండేది నాకు ప్రతి విషయం పట్ల. So there were many confusions and questions, like starting from when I grow from the childhood, and then yeah. సో ఎప్పుడైతే నేను ఒక సిటీ బస్సులో ట్రావెల్ చేస్తుంటే నా పక్కన ఉన్న ఒక పిరమిడ్ మాస్టర్ నాకు మెడిటేషన్ గురించి చెప్పారు. నాకు సిటీ బస్సులో ఐ లెర్న్ మెడిటేషన్ అండ్ సిటీ బస్లో నేను మెడిటేషన్ నేర్చుకున్నాను. So ఎప్పుడైతే when I was traveling in the city bus, I got a chance to meet with the PSSM master, so who really taught me introduced me to meditation, and then taught me how to. He is my guru, and then that's where my journey started. So he's a teacher for me. So he's not my guru. Okay, He's a teacher for me. He teach me the meditation. ఓకే, సో దెన్ ఐ స్టార్టెడ్ మెడిటేషన్. నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నా మైండ్ కామ్ అయింది. అంటే మైండ్ కామ్ అవుతుంది అన్న విషయం కూడా ఫస్ట్ టైం నేను రియలైజ్ అయ్యాను. నాకు అప్పటిదాకా తెలియదు మైండ్ కామ్ అవుతుంది అంటే ఆలోచనలతో, ఇన్నర్ వాయిస్తో. సో అంటే ఒక రకమైన స్ట్రగ్లింగ్ ఉండేది. సో ఎప్పుడు నా మైండ్ పనిచేస్తూనే ఉండేది. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం నేను మెడిటేషన్ చేశానో నా మైండ్ కామ్ అయింది. సో ఐ బికమ్ కామ్. సో అది నాకు చాలా బ్లిస్ఫుల్ గా అనిపించింది. Yeah, for the first time in my life, I experienced calmness to my mind. My mind was always wandering with thoughts and everything. But for the first time, I experienced this after doing the meditation. మెడిటేషన్ చాలా బాగుంది. సో మెడిటేషన్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, అసలు వాట్ ఈజ్ మెడిటేషన్, అసలు దీని లోతు చూడాలనుకున్నా, దీని డెప్త్ చూడాలనుకున్నా. సో ఎప్పుడైతే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను, సో నేను చాలా ఇంటెన్స్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవాడిని ఒక 1 year పాటు. సో ఐ డిడెంట్ డూ ఎనీథింగ్, బిజినెస్ కానీ జాబ్ కానీ ఏది చేయలేదు. కేవలం మెడిటేషన్ చేయడం, పుస్తకాలు చదవటం అండ్ ఇలాంటి ఇప్పుడంటే జూమ్ ఉంది కానీ అప్పట్లో ఫిజికల్గా చాలా క్లాసెస్ జరిగేవి. ఆ క్లాసెస్కి వెళ్ళి అక్కడ కూర్చొని వినడం, ఇదే చేశాను ఒక 1 year పాటు.
So I attended each when I start, I wanted to go deep into the meditation and then find out like how the meditation is and everything. So I started attending all these classes, stop whatever I'm doing, my job and everything, and then I started practicing and then went deep into the meditation. సో ఎప్పుడైతే నేను ఇది చేయడం మొదలు పెట్టానో కంటిన్యూస్ గా ఇంటెన్స్ మెడిటేషన్, పుస్తకాలు చదవటం, అందరిని కలవటం ఏదైతే చేసుకుంటూ వచ్చానో, సో నాలో ఉన్న కన్ఫ్యూజన్స్, నాలో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు దొరికేవి. సో నా కన్ఫ్యూజన్ నాకు అంటే ఇందాక కరుణా గారు చెప్పినట్టు అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు చాలా విషయాలు అర్థమైపోయేవి. సో అప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు, జస్ట్ ఇట్లా అబ్జర్వ్ చేస్తుంటే చాలా విషయాలు నాకు అవగాహనకు వచ్చేసేవి. సో దట్ అబ్జర్వేషన్ నేను 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 చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్ళాను. అంటే నేను ఏది తొందరగా డిసిషన్ అంటే ఒక నిర్ణయానికి రాను. సో అబ్జర్వ్ చేస్తాను నేను. సో ఆ అబ్జర్వేషన్ వల్ల నా అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా పెరిగాయి అన్నమాట. సో మెడిటేషన్ అండ్ పుస్తకాలు, మనుషుల్ని కలిసి మాట్లాడడం అనేది కాకుండా త్రూ అబ్జర్వేషన్ నేను చాలా అచీవ్ చేశాను నిజం చెప్పాలంటే. యా Yeah. So yeah, through observation. Yeah, Shivam, I mean, I kind of lost there, but I'll tell my own thing. Because Yes. what is happening is I'm trying to do a true translation and trying to get the words and then doing it. But what happened is during the course of meditation, Shivam Garu, he understood the first thing is he started with the meditation and read the books. And then after doing that, I mean, reading many books, he started observing everything, whatever is happening around him. And then that observation is connected with everybody, all the people around him. And then that's how he was trying to understand everything. And then started getting answers to all of his questions, all of the questions that he had before. And then that helped him understanding pretty much everything, whatever is happening around him. ఎస్. సో దట్ నేను తర్వాత ఏం చేశాను అంటే, సో పిరమిడ్ సొసైటీలో మెడిటేషన్ చేస్తున్న అంతా బాగానే ఉంది. సో ఎంతసేపు మనం చేస్తున్న మెడిటేషనే మనం గొప్ప అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఎందుకు అట్లా అనుకోవాలి? పత్రి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, అందరి దగ్గరికి వెళ్ళండి, అన్ని సొసైటీ నుంచి, అందరి మాస్టర్స్ నుంచి నేర్చుకోండి అని. సో దెన్ ఐ స్టార్టెడ్ మై స్పిరిచువల్ ఎక్స్ప్లోర్ స్పిరిచువాలిటీని, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. సో కన్యాకుమారి టు కాశ్మీర్, అంటే కాశ్మీర్లో లేదు కాబట్టి ఋషికేశ్ దాకా అనొచ్చు మనం. సో ఐ ట్రావెల్డ్ సో మెనీ ఏరియాస్ అండ్ నేను చాలా ఆశ్రమాలకు వెళ్ళాను, చాలా మంది గురువుల్ని కలిశాను, చాలా మెథడ్స్ని నేను ప్రాక్టీస్ చేశాను. సో అన్ని మెథడ్స్ని నేను ట్రై చేశాక నాకు అర్థమైన ఒకే ఒక విషయం ఏంటంటే, ఆనాపానసతి ఈజ్ ద వరల్డ్స్ సింప్లెస్ట్ మెడిటేషన్ అండ్ ఎఫెక్టివ్ మెడిటేషన్. ఎవరు ఏది టీచ్ చేసినా చివరికి ఆనాపానసతి దగ్గరికే వస్తున్నారు అనే విషయం నాకు అర్థమైంది. So after doing this, I mean, I wanted to explore everything from Kanyakumari to all the way to Rishikesh. So what the spiritual master Patriji always used to say, it's not just about one single practice. You have to go to each and every place and then learn about each and every practice. So Shivam sir started his journey exploring all of the options from all the way around the India. So that's how he started exploring everything. Yeah. ఎస్. సో ఇక్కడ ఈరోజు ఈ జూన్ సెషన్లో ఉన్న వాళ్ళందరికీ ఇంకొకసారి నేను కంగ్రాచులేషన్ చేస్తున్నాను, ఎందుకంటే యు ఆర్ అట్ రైట్ ప్లేస్. సో మీరు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ అనే రైట్ ప్లేస్లో ఉన్నారు, రైట్ మెథడ్ని పట్టుకున్నారు ఈరోజు. సో మీ టైం చాలా సేవ్ అయింది కాబట్టి మీ అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. Thank you, Shankar. One thing I forgot to mention in previous conversation is after exploring all of these options, what Shivam Garu found was Anapanasati is the simplest meditation technique that anybody can easily can take it and then own it and then get the meditation experience. And then congratulations to each and everyone in this session because this is the best place and this is the right place to start the meditation journey. And then congratulations again for everyone for the spiritual journey, start of Yes. the spiritual journey.
ఎస్, థ్యాంక్ యూ. సో దట్ మెడిటేషన్ అంతా బాగా జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను అన్ని ప్రాక్టీస్ చేశాక రియలైజ్ ఆనాపాన సతి ఇస్ ద బెస్ట్ థింగ్. అంటే నేను ఈరోజు క్రిమి సొసైటీలో ఉన్నాను కాబట్టి ఇది బెస్ట్ అని చెప్పట్లేదు. సో నేను చాలా ట్రై చేశాను. సో శాంభవి చేశాను, మన మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో చేశాను, ఋషికేశ్లో చేశాను, అగ్ని యోగా చేశాను, యూ నేమ్ ఇట్, అన్ని చేశాను నేను. సో నాకు అది అర్థమయ్యాక ఎస్ ఆనాపాన సతి స్టిక్ అయి ఉన్నాను. సరే, మెడిటేషన్ బాగానే ఉంది. సో పత్రిక గారు ఇప్పుడు చెప్తారు యూ షుడ్ డూ ధ్యాన ప్రచారం చేయమని చెప్తారు. నాకు కొంత ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇంట్రోవర్ట్, బట్ అట్లానే ఎక్స్ట్రోవర్ట్ కూడా కాదు, బయటకు వెళ్ళి కలిసి మాట్లాడే పర్సన్ కూడా కాదు. సో వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలంటే నాకు కొంత ఇబ్బంది పడేవాడిని. కానీ పత్రిక గారు మాత్రం చాలా స్ట్రాంగ్ గా చెప్పేవాళ్ళు నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి అని. సో ఎందుకు చేయాలి అన్న ప్రశ్న పత్రిక గారిని అడిగాను నేను ఒక రోజు. పత్రిక గారు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నువ్వు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నావు ఒక రోడ్లో, సో నీ కార్ డ్రైవింగ్ వస్తే చాలు కదా అని అడిగారు. సార్ కార్ డ్రైవింగ్ వస్తే చాలు, నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగలను అన్నాను. అట్లాగే సో నువ్వు నీ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే నీకు ఒక్కడికి డ్రైవింగ్ వస్తే సరిపోదు, నీ ఎదురుగా వచ్చే వెహికల్ వాడికి కూడా డ్రైవింగ్ రావాలి. సో కాబట్టి మన జర్నీ మనం బాగా చేయాలి అంటే మన ఎదురుగా ఉన్న వాడికి డ్రైవింగ్ రావడం ఎలా ఇంపార్టెంటో, ఈ ఎర్త్ మీద మన జర్నీ సాఫీగా సాగాలి అంటే అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే నువ్వు కూడా బాగుంటావు. సో అందుకోసం నువ్వు అందరికి ధ్యాన ప్రచారం, అందరికి ధ్యానం నేర్పించాలి. ఎందుకంటే అందరూ ధ్యానం కనుక చేయగలిగితే నీ జర్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. నువ్వు బాగున్నావు, నీ పక్కోడు బాగాలేడు, వాడేం చేస్తాడు, వచ్చి నేను డిస్టర్బ్ చేస్తాడు. సో అందుకని నువ్వు వెళ్ళి అందరికి నేర్పించు అని చెప్పి చెప్పారు అనమాట. అప్పుడు అలా నా ధ్యాన ప్రచార కార్యక్రమం స్టార్ట్ అయింది. Yeah. So when Shivam Garu started her journey, I mean, one thing that he started is the Dhyana Prachara. So when he was like, to begin with, to do the Dhyana Prachara, he was kind of, okay, should I really do this? Because I'm kind of introvert to myself. And then teaching about these techniques of meditation or Dhyana Prachara is the right thing to do or not. But one thing Patriji used to say, is like, it's not only you have to learn, right? By example, he just told by an example saying, if you want to reach to a destination, just learning by yourself a car driving, it doesn't really help, right? I mean, it is like, the other person who is driving on the road also, if they want to go to a destination, they also need to learn driving, right? So similarly, Dana Prachara, with the Dana Prachara only, like everyone will be happy. Once you, all around you is happiness, everyone who is practicing this and then get this happiness, then only everyone will be happy. We can create like, I will add my own words. It's Dana Prachara is nothing but Loka Kalyana, where, everyone around you is like, happy, and then that's a true giveaway what we can do. So whatever Shivam Garu got it learned over the years, the best way to is giving back to the society, right? It's Dana Prachara is nothing like giving back to the society. ఎస్. సో ఆ తర్వాత నేను ఒకటి అర్థం చేసుకున్నాను, ఎందుకు ధ్యాన ప్రచారం చేయాలి. సో వై స్పిరిచువాలిటీ ఇస్ నీడెడ్. అంటే నాకంటే కొంత లోపల జిజ్ఞాస ఉంది కాబట్టి నేను స్పిరిచువాలిటీలోకి వచ్చాను, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో అందరూ రావాలని లేదు కదా. నేను చాలా మందికి ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో చాలా మందికి అసలు మెడిటేషన్ బట్టి ఇంట్రెస్ట్ కూడా చూపించేవాళ్ళు కదా. లిటరల్లీ చాలా ఇన్సల్ట్ చేసేవాళ్ళు, చాలా డౌట్ పడేవాళ్ళు. అంటే మీరు ఎందుకు ఫ్రీగా నేర్పిస్తున్నారు, మీకేం పని లేదా, లేదా మీరు ఏమైనా స్కామ్ చేస్తున్నారా, సో మాకు తెలియకుండా మమ్మల్ని ఏమైనా చేసేస్తారా అని ఒక రకమైన భయంలో ఉండేది అందరికి. సో నాకు కూడా వచ్చింది ఈ క్వశ్చన్, అవును ఎందుకు చేయాలి అందరూ, ఎంతోసేపు ఉన్న వాళ్ళు వస్తాడు కదా, వాడే ఎత్తుకుంటూ వస్తాడు కదా, వాడే మన దగ్గరికి వచ్చి ధ్యానం అడిగినప్పుడు మనం చెప్తే సరిపోదా, మనం వెళ్ళాలా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వాడితో తిట్లు తిని, వాడు ఏదైనా మనల్ని అవమానిస్తే అవమానాలు పడి, లేకపోతే వాడు ఏదైనా అనుమాన పడితే అన్ని మనకు అవసరం అని నాకు ఫీలింగ్ ఉండేది. సో మెడిటేషన్ ప్రతి ప్రశ్నకి సమాధానం ధ్యానంలోనే దొరుకుతుంది కాబట్టి ఒకరోజు ఇట్లాగే నేను మెడిటేషన్ చేస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు గన్స్ తయారు చేసేవాడు ఉంటాడు. సో ఆ ఓనర్ చాలా రిచ్గా ఉంటాడు, అవును కదా. ఆల్కహాల్ తయారు చేసేవాడు ఉంటాడు.
సో ఈ ఆల్కహాల్ తయారు చేసే ఓనరు చాలా రిచ్‌గా ఉంటాడు. యెస్ ఆర్ నో? సిగరెట్స్ తయారు చేసేవాడు ఉంటాడు. సిగరెట్స్ తయారు చేసే ఓనర్ చాలా రిచ్‌గా ఉంటాడు. కానీ మనకి అంటే పర్టిక్యులర్ ఇన్ ఇండియా మనకు ఆహారం ఇచ్చే రైతు ఎప్పుడు రిచ్‌గా ఉండడు. ఎప్పుడు పూర్‌గానే ఉంటాడు. ఎప్పుడు అప్పుల బాధలు ఉంటాయి. ఎప్పుడు స్ట్రగ్లింగే ఉంటది. సో నాకు ఆ రోజు నేను ఇది అర్థమయ్యాక ఈ ప్రపంచానికి ఎలాంటి మనుషులు అవసరం? అంటే ఈ ప్రపంచానికి ఆహారం పెట్టే మనుషుల అవసరం ఎక్కువుందా? లేకపోతే ఆల్కహాల్, సిగరెట్స్, గన్స్ తయారు చేసే వాళ్ళ అవసరం ఎక్కువుందా ఈ ప్రపంచానికి? డెఫినెట్‌లీ ఈ ప్రపంచానికి కావాల్సింది ఈ ప్రపంచానికి మంచి చేసేవాళ్ళు. ఈ ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఈ ప్రపంచాన్ని ఆహ్, బెటర్ వరల్డ్‌గా చేసేవాళ్ళు కదా! ఈ ప్రపంచానికి కావాల్సింది. సో అప్పుడు నాకు అర్థమైంది. సో నేను మెడిటేషన్‌లోకి రాకముందు ఎంతో కొంత ఈ ప్రపంచానికి, ఈ ప్రకృతికి హార్మ్ చేసే పర్సన్‌లో నేను గూడా ఒకడిని. సో డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ, కాన్షియస్‌లీ ఆర్ అన్‌కాన్షియస్‌లీ నేను గూడా ఒక్కడిని అందులో. అవునా కదా! సో ఎప్పుడైతే నేను మెడిటేషన్ నేర్చుకున్నానో వంశీ గారు లెంత్ ఎక్కువైందా? ఇంకొక 10 minutes. పర్లేదు, మీరు కంటిన్యూ చేయండి శివం. యాహ్! సో ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేయడం మొదలుపెట్టానో నాకు ప్రకృతి పట్ల అవేర్‌నెస్ పెరిగింది. సో మనుషుల పట్ల అవేర్‌నెస్ పెరిగింది. సో అన్నిటి పట్ల అవేర్‌నెస్ పెరిగాక సో నేను నా వల్ల హార్మ్ జరిగే అంటే ఇప్పటికి హార్మ్ జరగట్లేదని నేను అనను. బట్ ఐ యామ్ అవేర్ ఏ విషయాల్లో జరుగుతుంది, ఏ విషయాల్లో జరగట్లేదు. సో ఎంతవరకు నేను నన్ను ఆహ్, హార్మ్ హార్మ్ కాని మనిషిలాగా అంటే ఒక ప్రకృతిని ఇబ్బంది పెట్టే మనిషిలాగా కాకుండా నన్ను నేను చూసుకుంటున్నాను అన్నది నేను ఎవ్రీ టైమ్ నేను చెక్ చేసుకుంటాను. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సో మనం ఎందుకు ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాం? ఎందుకు ఈరోజు ఇక్కడికొచ్చి కూర్చొని మాట్లాడుతున్నాము అంటే, మనలాగా ఆలోచించే మనుషుల సంఖ్యను పెంచడానికి. సో మనలాగా అంటే హ్యాపీగా ఎట్లాంటి రీజన్స్ లేకుండా, ఎట్లాంటి ప్రకృతికి హార్మ్ జేయకుండా, ఒక పక్క మనిషిని ఇబ్బంది పెట్టని ఒక సమూహాన్ని తయారు జేయడానికి. సో ఈ సమూహం పెరిగితేనే గదా! ఈ ప్రపంచానికి ఉపయోగపడేది. మనలాంటి మనుషుల అవసరం గదా! ఈ ప్రపంచానికి ఉంది. అవునా గదా! సో అందుకని నేను గాని, ప్రతి పిరమిడ్ మాస్టర్ గాని చేస్తున్న పనేంటంటే, ఈ ప్రపంచానికి, మనుషులకి ఉపయోగపడే మనుషుల సంఖ్యని పెంచే పని. యెస్. అదే చేస్తున్నాం. So when I started like approaching all of the people about like whether I should do meditation or not, some people used to doubt us, saying like why these guys are doing for free, or do they don't have any work, or are they expecting anything back from us? So these are the kind of things they used to say. But when I mean, those are the ideas I used to Shiva Master used to get it initially, but later what he found out was uh, like giving he by examples. So he gave some examples, like what is the reason for like uh, for example, if you have like some people like who are doing guns or doing anything like bad things around those things, they're not only like harming the nature, they're not only harming the surroundings, but they are also like negatively impacting all the others, right? So he wants to make sure that by doing all the dana prachara and then giving back to the society, he can create more and more sajjanas. I mean, that's what we say, sajjana sangatya. So he can create more and more sajjana in that society, and then that helps like every pyramid master. That's their goal, is to create more and more sajjana sangatya, more and more uh, good people in the society, so that eventually all the saruness or bad people or bad thoughts or whatever it is, which is not only harming our humanity but also prakriti, I mean all the nature, knowingly or unknowingly. So that will all stop, and then we will be like more and more closer to the nature. As a we can explore all of others, I mean all the living being, we can connect with all of the living being. So that is what their ultimate goal. Sorry Shivangar, I mean I did my own version of it. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. The ఎసెన్స్ reason అందితే చాలు. I don't want you to stop is we have like more and more Telugu people understand, but I hope I explained almost యాహ్! closer to you, right? యెస్. 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 సో, సో ఇవన్నీ బావున్నాయి. ఇవన్నీ అర్థమయ్యాయి నాకు. సో, బట్ ఒక్కొక్క మనిషి పర్పస్ ఒకలా ఉంటది. ఒక్కొక్కళ్ళ వర్క్ ఒకలా ఉంటది. సో
సో ఐ కాంట్ గో అవుట్ అండ్ నేను బయటికి వెళ్ళి ఒక మాస్కి నేను ఐ కాంట్ టీచ్, నేను ఐ కాంట్ గైడ్. అంటే చెయ్యలేక కాదు, దట్ ఈస్ మై నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. సో సో నేను నేను ఆలోచించడం మొదలుపెట్టాను. సో నేను ఎలా కాంట్రిబ్యూట్ చేస్తా, ఇట్స్ మై ఓన్ స్టైల్, అంటే నా ఓన్ స్టైల్లో నేను ఏం చేయగలుగుతానని ఆలోచించినప్పుడు, సో చిన్న నేను ఇందాక చెప్పినట్టు ఐ స్టార్టెడ్ స్పిరిచువల్ ట్రెక్కింగ్ క్లబ్. సో దాని ద్వారా 18 ప్రిన్సిపల్స్లో ఒకనొక ప్రిన్సిపల్ ప్రకృతిలో మెడిటేషన్ చేయడం అన్న దాన్ని నేను కొంత బలంగా తీసుకెళ్ళాను. సో అందుకని స్పిరిచువల్ ట్రెక్కింగ్ క్లబ్ని స్టార్ట్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని మనం ఫారెస్ట్కి 3 days 5 days అలా తీసుకెళ్ళి అక్కడ అడవుల్లో బతికేవాళ్ళం. సో దెర్ ఈస్ నో ఫుడ్, దెర్ ఈస్ నో వాటర్. అలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్స్లో, ఒక టఫ్ ప్లేసెస్లో కూడా మనం ఎలా ఉండాలి, ఒక స్థిత ప్రజ్ఞతని, ఒక బ్యాలెన్స్ని ఎట్లా అచీవ్ చేయాలని చాలా ప్రాక్టీసెస్ అక్కడ చేసేవాళ్ళం. Yeah, to take it to the, like, like everyone has their own style of it. Shivam sir has also a style of his own. So that's by taking this inspiration of like connecting to the nature, he started like spiritual trekking club, right? Basically to get everyone closer to the nature. And then when when everyone used to go for 2 or 3 days trip to do the meditation along with nature, the situations were very tough, right? I mean, because of the food, and it's completely different, like you are in the you are out in the woods. But that kind of uh, teaches everyone sthita pragna. I don't know the exact word of it, but it will give like the uh, the ultimate how do you handle the situations and all of those things. It helped them with many ways, basically. ఎస్. సో దట్ దాని తర్వాత నేను ఫోటోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేశాను. ఇస్ మై ప్యాషన్. చిన్నప్పటి నుంచి నేను చాలా రాస్తూ వచ్చాను. సో ఆ ప్యాషన్తో నేను ఫోటోగ్రఫీని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాను. సో త్రూ ఫోటోగ్రఫీ నేను పత్రికారి చాలా ఫొటోస్, వీడియోస్ బిఫోర్ పిఎఫ్సి నేనే చేసేవాడిని. చాలా ఈవెంట్స్ మన పిఎస్ఎస్ చాలా ఈవెంట్స్ నేనే కవర్ చేసేవాడిని. సో ఈ ప్రాసెస్లో 2015లో 25 years ఆఫ్ పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ అనే ఒక డాక్యుమెంటరీ ఫిలిం కూడా నేను తీశాను. సో దట్ ఈస్ మై క్రియేటివ్ కాంట్రిబ్యూషన్ సో టువర్డ్స్ పిఎస్ఎస్ఎం, టువర్డ్స్ దిస్ వరల్డ్. సో ఎందుకంటే ఈ కంటెంట్ ద్వారా స్పిరిచువాలిటీని అందించాలి, స్ప్రెడ్ చేయాలన్నది నా స్టైల్ అండ్ నా పర్పస్. So at that point of time, like Shivam Garu started, like he knows. I mean, he likes since his childhood the photography, and he started the photography and documentary for this PSSM Spiritual Society. That's how he started, and then he did the 25 years of PSSM journey documentary and film along with the Patriji. He also contributed like a lot of photography and documentary all along in the PSSM society. And then that is how he thinks that he can really contribute back to the community, back to all the spiritual society, and then he can spread the jnana, and then he can give it back to everyone. Yeah. ఎస్. సో దిస్ ఇస్ ఈ వేలో, అంటే ఇంకా చెప్పినట్టు నాది నాది క్రియేటివ్ కాంట్రిబ్యూషన్. సో నేను ఇలా కూర్చొని గంటలు గంటలు రోజులు మాట్లాడలేను. Yeah. అప్పుడప్పుడు వచ్చి ఇలా మాట్లాడి నేను చెప్పగలను ఏదైనా కొన్ని విషయాలు, నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయగలను. సో నాకున్న అండర్స్టాండింగ్ని మీకు కొంత కలిగించగలను. సో బట్ మై మెయిన్ పర్పస్, మై మెయిన్ వర్క్ ఈజ్ అ క్రియేటివ్ కాంట్రిబ్యూషన్. సో రీసెంట్గా మొన్న మేము ఒక పాట కూడా రిలీజ్ చేసాం, ధ్యాన కిరణం అని. మీరు ఎవరైనా వినింటే, సో అది కూడా నేనే తయారు చేయించాను. సో పత్రికారి చాలా పాటలు రీసెంట్గా మీరు వింటే ఈ పాటలన్నీ కూడా నేనే చేయించాను అనమాట. సో ఈ ప్రాసెస్లోని 2019లో, అంటే పత్రికారు ఇంకా శరీరంతో ఉన్నప్పుడే ఐ స్టార్టెడ్ పత్రికారి డాక్యుమెంటరీ, ఆయన లైఫ్ హిస్టరీ డాక్యుమెంటరీగా ఉండాలి అని చెప్పేసి 2019లో నేను స్టార్ట్ చేశాను. సో విత్ పర్మిషన్ ఆఫ్ పత్రికారి పర్మిషన్తోని. సో అది అలా అలా ఆ రీసెర్చ్ జరుగుతూ లాస్ట్ ఇయర్ మనం బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్కి మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. So this is how we started the spiritual journey, and then started documenting like Patriji's with a consent from Patriji. He completed the documentary on Patriji in 2019, and then recently like Brahmarsi Patriji series that he's started last year.
Yeah. Yes. So, అయిపోయిందండి 2 minutes. సో దిస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు న్యూ కమర్స్, అంటే కొత్తగా వస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఒక 1 year నుంచో 6 months నుంచో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో నేను 2 విషయాలు చెప్పగలను త్రూ ఈ జూమ్ క్లాస్లో. సో త్రూ మై ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. ఒకటి, స్పిరిచువాలిటీలో హానెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం హానెస్ట్గా లేకపోతే ఏ క్షణమైనా సరే దారి తప్పిపోతాం. దారి తప్పేటప్పుడు జస్ట్ డిగ్రీస్లో స్టార్ట్ అవుతుంది, అంటే చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది దారి తప్పడం. బట్ అది దూరం వెళ్ళే కొద్దీ దాని కిలోమీటర్స్లోకి వెళ్ళిపోతుంది అది ఆ దారి తప్పడం అనేది. సో హానెస్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. హానెస్ట్గా ఉండాలి, ప్రతి విషయం పట్ల హానెస్ట్గా ఉండాలి. సో మనకి ఏం తెలుసో అదే మాట్లాడదాం, మనకి ఏం తెలుసో అదే చెప్దాం. అండ్ మనం చేసే ప్రాక్టీస్ని సిన్సియర్గా చేద్దాం, క్లియర్గా ఉందాం ప్రతి విషయం పట్ల. అండ్ మన దగ్గర ఏదైతే మన అవసరానికి మించి ఉందో దాన్ని అందరితో పంచుకుందాం. నా దగ్గర కొంత సమయం ఉంది ఈరోజు, నేను చేసే పనులు కొంత సమయం ఉంది, ఈరోజు మీతో పంచుకుంటున్నాను. సో నా దగ్గర ఇంకొకటి ఏదో ఉంది, నా దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి, నా దగ్గర ఎక్స్ట్రా ఏదైనా ఒక పుస్తకం ఉంటే నేను అందరితో పంచుకుంటాను. సో అట్లాగే నా దగ్గర ఏమంటారు, నా దగ్గర కొంచెం ఏది ఎక్స్ట్రా ఉన్నా సరే పత్రిక గారు కూడా ఇదే చెప్తారు, మన దగ్గర మన అవసరానికి మించి ఏది ఉన్నా సరే అది అందరితో పంచుకోమంటారు. అది సమయం అయినా సరే, ఫుడ్ అయినా సరే, డబ్బులైనా సరే. సో మన దగ్గర ఎక్స్ట్రాగా ఏది ఉందో అది అందరితో పంచుకుందాం, అందరికి ఇద్దాం. దట్ ఈస్ మై టుడేస్, అంటే ఈరోజు నేను చెప్పగలిగే ఈ 2 విషయాలు, హానెస్ట్ అండ్ గివింగ్. ఎందుకంటే మనం ప్రకృతి నుంచి చాలా తీసుకున్నాం, పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ నుంచి చాలా తీసుకుంటూ ఉంటాం. సో చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి చాలా తీసుకుంటూ ఉంటాం. సో మనకు తీసుకోవడం అలవాటు అయిపోయింది. సో ఎస్, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. ఒక మంచి వైబ్ని ఇవ్వడం స్టార్ట్ చేద్దాం, ఒక మంచి థాట్ని ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. సో మన దగ్గర ఎక్స్ట్రాగా ఉన్నది ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మన దగ్గర లేకుండా చేసుకోవడం కాదు, మన దగ్గర ఎక్స్ట్రాగా ఏది ఉందో దాన్ని ఇవ్వడం ద్వారా మనం కాంట్రిబ్యూట్ చేయడం మొదలు పెడదాం. సో దట్ ఈస్ ఈరోజు నా మెసేజ్ ఇదే అండి, హానెస్ట్గా ఉందాం ప్రాక్టీస్లో. సో మన దగ్గర ఉన్నది ఇచ్చుకుంటూ వెళ్దాం. So my message to all of you newcomers today is there is one important thing that you have to notice is when you learn this spiritual practice, or when you want to move forward, honesty is very, very important. What happens is, if you're not honest to yourself, it is very easy for us to get out of the tracks. The longer it goes, the tracks will separate, and then it's easy to get out of tracks when you don't have honesty. And then also you need to have clarity on what exactly you're doing. So honesty, clarity are the foundational things. And then once you have, like, taking all the good things and everything, it is very important for us to give it back to the society. It could be your time, money, or whatever you learned. Giving back to the society is the ultimate goal. Like, that's what PSSM and all of the gurus will say. All of the members are contributors or volunteers, and that's what they're doing. Whatever you have extra, whatever you think you have, that is, you can give it back to others. That's a whole ideology that the whole society and everything is built on. So keep up the good work, and then that's all Shivam Garu wants to say to us. Thank you, Shivam Garu, for your wonderful, kind advice and words. థ్యాంక్ యూ వంశీ గారు, చాలా కష్టపడ్డారు థ్యాంక్స్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లవణ్య గారు. సో ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఏదైనా ఉందే చెప్పండి. Yeah, give me 1 second. Thank you, Vamshi. Thanks for accepting Ventane for translation, and you've done a good job. Thank you. And Shivam Garu, మీరు పిరమిడ్ సెంటర్లో ఉన్నారా? ఏమన్నా మీ దగ్గర? ఎస్, ఐఎమ్ అట్ కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్. సో మన పిరమిడ్ వ్యాలీ, కర్తాల్ పిరమిడ్ ఎట్లాగో కాస్మిక్ వ్యాలీ అని ఖమ్మంలో ఉంది ఇన్ ఇండియా. సో నేను కాస్మిక్ వ్యాలీలో ఉన్నాను. 3 days అయింది వచ్చి. ఐఎమ్ ప్రాక్టీసింగ్, కొంచెం సాధన చేసుకోవడానికి వచ్చాను. మీరు కొంచెం పిరమిడ్ ని చూపించగలుగుతారా? అంటే అందరూ అమెరికాలో ఉంటాం కదా. యాక్చువల్లీ కాస్మిక్ వ్యాలీ చాలా పెద్దది. సో 25 శక్తి పీఠాలు ఉంటాయి. నేను ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నాను. సో నేను వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 1 kilometer నడవాలి. సో కాబట్టి ఐ విల్ షేర్ ద వీడియో. మేము ఒక వీడియో కాస్మిక్ వ్యాలీ మీద, నేను అది మీకు షేర్ చేస్తాను. సో దిస్ ఇస్ 24+ శక్తి పీఠాలు ఇక్కడ ఉన్నాయి.
సో ఎనర్జీ సెంటర్స్, ఎనర్జీ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇండియాకి వచ్చినప్పుడు డెఫినెట్లీ కాస్మిక్ వ్యాలీని విజిట్ చేయండి. వండర్ఫుల్ ఎనర్జెటిక్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. So how నేను far ఇక్కడి is it నుంచే from మాట్లాడుతున్నాను. Khammam main city, sir? ఇట్స్ అరౌండ్ 20 కిలోమీటర్స్ అండి ఖమ్మం నుంచి. యా, So 20 does it have కిలోమీటర్స్. good public transportation, buses and everything? యా, ఇట్స్ వెరీ గుడ్. మీకు పిండిప్రోలు అని ఊరు ఉంటుంది, అక్కడికి మీకు అంటే వరంగల్ వెళ్ళే దారి అనమాట ఇది. మీరు పిండిప్రోలు అనేది దిగితే మీకు ఆటోలు ఉంటాయి. మీరు ఆటోలో రావచ్చు. ఎస్. వెరీ నైస్. థ్యాంక్ యూ శివం గారు. చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ ఎస్. మాకు ఖమ్మంలో అది కూడా కాస్మిక్ వ్యాలీని కూడా చూడబోతున్నాం. మీరు వీడియో షేర్ చేస్తే నేను రేపు గ్రూప్లో షేర్ చేస్తాను. ఐ మీన్ మేమందరం చూస్తాము. అట్లాగే శివం గారు తీసిన పత్రిజీ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా ఉంది, అది కూడా మనం రేపు చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా నన్ను పర్సనల్గా రీచ్ అవ్వాలనుకున్నా, ఒకవేళ నాతో మాట్లాడాలనుకున్నా, లావణ్య గారి దగ్గర నా నెంబర్ తీసుకోవచ్చు. సో ఎనీథింగ్, సో మీ డౌట్స్ ఆర్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సంబంధించింది ఏది ఉన్నా సరే, సో నాకు తెలిసినంతలో, నాకున్న అవగాహనలో నేను మీకు హెల్ప్ చేయడానికి, అంటే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎస్, ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే, అడగాలనుకుంటే మీరు నాకు కాల్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. ఎస్. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివం గారు. Thank you, madam. Thank you. This is it, masters, our fabulous 14th day. I hope everyone enjoyed with masters wisdom. We'll see you tomorrow. యా, అండ్ కరుణ గారు చాలా బాగా పాడారు మీరు. Thank you, sir. సో Thank you. కీప్ ఇట్, ఇలా కంటిన్యూ చేయండి. లైఫ్ లో ఒక క్రియేటివ్ గా, ప్రతి మనిషి క్రియేటివ్ గా ఎంతో కొంత ఉండాలి. Yes. మనకు పాత సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్టు, మనిషి అన్నాక కాసింత కళాపోసం. కళాపోసం ఉండాలి. సో కానీ ప్లీజ్ కర్ణ కీప్ గారికి ఇట్. కర్ణ మీ పాటే మీరు ఇచ్చే గివింగ్ బ్యాక్ అండి. దట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. Thank you. Thank you. Yeah. ఎస్, నైస్. Yes. Thank you, friends. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.